హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఇండియన్ గేట్. మనమైతే ఇండియన్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే పార్కింగ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి మనమైతే లోపలికి అయితే వెళ్దాం. మనం కార్ పార్క్ దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటేనైతే చాట్ బండార్లు చాలా ఉన్నాయి. తినడానికి స్మెల్తో పాటు అక్కడ చూస్తుంటే మనకు నోరు ఊరిపోవచ్చు, కానీ తిన్న తర్వాత అయ్యే ఇబ్బందులు చాలా అయితే కొంచెం తినేటప్పుడు అయితే జాగ్రత్త. అక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకోవచ్చు, చాట్ బండార్స్ అన్నీ చూడండి. లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇండియన్ గేట్ హిస్టరీ అన్నది మనం చూసుకుంటే ఇండియన్ గేట్ దగ్గర నుంచి మనం రాష్ట్రపతి భవన్ని సీదా చూడొచ్చు. సీదా అంటే సీదా మనకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మనకి ఇక్కడ చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయని మన అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా దీని చరిత్ర ఏంటంటే, దీన్ని ఎందుకు కట్టినారు అని అంటే, ఇంచుమించుగా 90,000 మంది జవాన్లు, వీర జవాన్లు, 90,000 మంది వీర జవాన్లు యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, తర్వాత జరిగిన యుద్ధం కావచ్చు, వాళ్ళు మరణించడం ద్వారా దీన్ని కట్టాలని నిర్ణయించుకొని దీన్ని కట్టడం జరిగింది. దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని పిలుస్తుండే స్టార్టింగ్లో, కానీ తర్వాత రోజులు మారుతూ ఉంటే దీన్ని ఇండియన్ గేట్ లెక్క పిలుస్తున్నారు. ఇది ఇంచుమించుగా 1914 నుంచి 1918 వరకు జరిగిన 4 సంవత్సరాల యుద్ధంలో ఇంచుమించు 80,000 మంది వీర జవాన్లు చనిపోయిన ఉండే మన ఇండియాలో. సో వాళ్ళకి గుర్తింపుగా దీన్ని అయితే కట్టడం జరిగింది. దీన్ని కట్టిన ఆయన పేరు అడ్విన్ న్యూటన్స్. 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కార్నట్ అనేట ఆయన దీనికైతే ఫస్ట్ పునాది రాయి వేసిండట. ఇది కట్టడానికి ఇంచుమించుగా 10 సంవత్సరాల టైం పట్టింది. 1931లో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత దీన్ని అంచెలంచెలుగా మొత్తం అభివృద్ధి చేసుకుంటూ, చుట్టూ గ్రీనరీ చేసుకుంటూ, అందరికి చూడడానికి వచ్చే వాళ్ళకి కావచ్చు, వచ్చే ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మనమైతే వెళ్దాం, లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు. చాలామంది వస్తున్నారు, డే టైంలో కావచ్చు, నైట్ టైంలో కావచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ కనపడుతుంది కదా, అదే మన ఇండియా గేట్. యాక్చువల్గా ఇదంతా నైట్ టైం చూసుకోవాల్సిన ప్లేసు, కానీ మాకు లిమిటెడ్ టైం ఉండడం వల్ల మేమైతే డే టైంలోనే వెళ్ళి చూసినాము. కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం నైట్ టైంలో మాత్రమే వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరి వీలు ప్రకారం వాళ్ళు, కానీ మ్యాక్సిమం నైట్ టైమే పెట్టుకోండి ప్రోగ్రామ్ అయితే. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత వాళ్ళకి గుర్తింపుగా, చనిపోయిన జవాన్లకి గుర్తింపుగా మనకి ఆధార్ జవాన్ జ్యోతి అని ఇందిరాగాంధీ స్టార్ట్ చేయడం జరిగింది. అదైతే చూద్దాం మనం. ఇంకా లోపలికి వెళ్దాం మెల్లిగా. చూసిరు కదా, ఎంట్రీ అయిన తర్వాత చుట్టుపక్కల జనాలు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. లోపలికి అయితే వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే గేట్ ముందరకు పోయి చూసి వచ్చినాం. ఇప్పుడు దీని కింద నుంచి అయితే అవుట్ సైడ్కి వెళ్దాం, గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, మనము కింద నుంచి వెళ్తూ ఉంటే మనకి మొత్తం దీని చరిత్ర కానీ, దీని ఫొటోస్ కానీ అన్నీ పెట్టడం జరిగింది చుట్టూ. మనం అన్నిట్లను చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఢిల్లీకి వెళ్తేనే, నేను ఖచ్చితంగా చెప్తా, ఢిల్లీకి వెళ్తేనే ప్రతి ప్లేస్ని ఈవినింగ్ టైం మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే ఉండడం చాలా కష్టం. ఖచ్చితంగా సాయంత్రం టైంలో మాత్రమే ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని చూడాలి. అట్లయితేనే మనం ప్రశాంతంగా చూడగలుగుతాం. ఎర్రటి ఎండ సమయంలో పోయినామనుకో, పైనుంచి కారడం, తుడుచుకోవడం తప్ప ఏం ఉండదు. అందుకనే ఈవినింగ్ టైంలలో మాత్రమే ప్లాన్ చేయరి. మనమైతే కింద నుండి, బ్రిడ్జ్ కింద నుండి అవతల సైడ్కి అయితే వెళ్దాం. పైన రోడ్ ఉంటుంది, రోడ్ ఉండడం వల్ల మన కింద నుంచి వెళ్ళాలి. చెకింగ్ పాయింట్లు, టోకెన్లు అవన్నీ అయితే ఏమి లేవు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మనకి తెలుసు కదా, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలు కరెక్ట్గా రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ తీయడాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో చూసిరు కదా, ఇగో ఇంత లెఫ్ట్ సైడ్లో చూసుకుంటూ వెళ్తే మనకి దీని చరిత్ర ప్రతిదీ బోర్డు పైన రాసి ఉంటుంది. మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం చరిత్ర ఉంది ఇక్కడ ఇండియన్ గేట్ది. ఇదొక మన ఇండియన్ కట్టడాలలో ఇది కూడా ఒక గొప్ప కట్టడంగానే మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఇది చనిపోయిన వీర జవాన్లకు గుర్తింపు కాబట్టి మనం 100% గొప్పదని చెప్పాలి. వాళ్ళకు గుర్తింపుగా దీన్ని కట్టినారు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా గుర్తింపుగా ఉన్నది కాబట్టి దీన్ని మనం గొప్పగానే చెప్పుకోవాలి. చూసారు కదా, మనం బ్రిడ్జ్ కింద నుంచి పైకి అయితే వచ్చేసినాం. మెల్లిగా ఇండియన్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. జనాలు అయితే చాలా రద్దీగా ఉన్నారు. నడవడానికైతే కొంచెం
పెద్ద మనుషులు ఎవరన్నా వస్తే మాత్రం కొంచెం ఇబ్బందే, ఎందుకంటే చాలా దూరం నడవడం ఉన్నది. కొంచెం నడవలేని వాళ్ళు వస్తేనైతే ఇబ్బందే, చూసుకోండి. నడవగలిగిన వాళ్ళైతే ప్రశాంతంగా వెళ్ళేసి రావచ్చు. కొంచెం నడవలేని వాళ్ళైతేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూస్తున్నాం కదా, ఇదే ఇండియన్ గేట్. 90,000 మంది వీర జవాన్ల గుర్తింపు, వాళ్ళ మరణాలకి గుర్తింపు. చూస్తారు కదా, లోపలికైతే వెళ్దాం. ఇండియన్ గేట్ దగ్గరికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినాం. మధ్యలో రోడ్ ఉంది కాబట్టి బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చినాం మనము. వెళ్దాం లోపలికి. జనాలు అయితే మరీ దారుణంగా ఉండే, చాలా దారుణంగా ఉన్నారు జనాలు. చూస్తున్నారు కదా, ఫోటోలు విపరీతంగా ఫోటోలు, బాబ్రే బాబ్. ఇంకొకటి, అక్కడ ఒక స్కామ్ అని చెప్పలేము కానీ మనం వెళ్తుంటే నడుస్తుంటే చేస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ దింపుతున్నారు. దింపిన తర్వాత మనకు వచ్చి చూపించేసరికి మన కళ్ళు ఇలా జిగేలు అంటున్నాయి. వావ్, నేను ఇంత అందంగా ఉన్నానా, వామ్మో నేను ఇంత అందంగా కూడా ఉంటానా అని చెప్పేసి మనకే అనిపిస్తుంది. సో వాళ్ళు అట్లే ఫొటోస్ దింపి మన దగ్గర అయితే ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటున్నారు మన ఫోన్కి ఫార్వర్డ్ చేయడానికి. ఒక ఫోటోకి 30 రూపీస్ అని 40 రూపీస్ అని ఫార్వర్డ్ చేయడానికి తీసుకుంటున్నారు. సో అది మన ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఇష్టం, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం వద్దు అన్నంత మాత్రాన వాళ్ళు ఏమి మనల్ని ఫోర్స్ చేసేదైతే లేదు. కొంచెం చూసుకోవాలి కాకపోతే, ఎందుకంటే ఫొటోస్ అన్నీ వాళ్ళు దింపేస్తూనే ఉంటారు, టక్క దింపేస్తారు. అందులో ఎన్ని ఫొటోస్ మంచిగా ఉన్నాయి ఏంది అనేది చూసుకొని తీసుకుంటే మనం కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి మాట్లాడుకోవచ్చు కూడా, బార్గెన్ చేయొచ్చు. ఎంత తీసుకోవా అని బార్గెన్ అయితే చేయొచ్చు. చూడండి, ఇదే ఇండియన్ గేట్. ఇండియా గేట్ ఢిల్లీకి పోయిన ప్రతి ఒక్కరూ చూడాలనుకునే గొప్ప ప్రాంతం. మనమైతే ఇప్పుడు ఇండియన్ గేట్ ముందర ఉన్నాం. దాని నుంచి అయితే మెల్లిగా లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఏముంటుందో చూద్దాం. ఒక ఫౌంటైన్ అయితే ఉంది, వాటర్ ఫౌంటైన్. చాలా బాగా వాటర్ అయితే వస్తున్నాయి. అక్కడ కూడా ఫోటోలు చాలా మంది దిగుతున్నారు. చూసిరు కదా, ఇదైతే మనకి సౌత్ సైడ్, ఇండియన్ గేట్ సౌత్ సైడ్. అక్కడ నుంచి లోపలికి వెళ్దాం. మనం వెళ్తుంటే చుట్టూ వాటరు, చెట్లు, గ్రీనరీ మంచిగా మనల్ని పలకరిస్తుంది. రారా దగ్గరికి రారా అంటుంది. సో వెళ్ళకండి, ఎందుకంటే ఆ నీళ్ళు ఎప్పుడో మనకు కూడా తెలియదు. నీళ్ళకైతే దుంకకండి ఎవరు. చూసిరు కదా వాటర్ అయితే, వాటర్ ఎట్లున్నాయో. ఇదే వాటర్ ఫౌంటైన్. చూసినారు ఒక ఆయన టిక్టాక్ ఏ విధంగా చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో హ్యాపీ ఎంజాయ్ చేసి డ్యాన్స్ అయితే బాగా చేసినాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పరేషాన్ అయినారు ఆయన చేస్తుంటే. ఎవరి ఇష్టం వాళ్ళది, కళ్ళు మూసుకోవడమే చేసేయడమే, సిగ్గుపడడం అనేది లేదు. ఎందుకంటే అక్కడ చూసే వాళ్ళంతా మనల్ని గుర్తుపట్టేది లేదుగా. హే నీవు ఆ ఊరు కదా, నీది హైదరాబాద్ కదా, నువ్వు అక్కడ చూసినావు కదా అని ఎవరు గుర్తుపట్టేది అయితే లేదు కదా. సో అందుకని ఎవరి ఇష్టం వాళ్ళది. ఫొటోస్ అయితే చాలామంది దిగుతున్నారు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర. చూడండి వాటర్ ఫౌంటైన్ ఏ విధంగా ఉందో. ఇది కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, అప్పుడు పాతకాలంలో. ఇది కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేసినట్టుగానే అయితే లేదు 100%గా. ఒకసారి వాటర్ ఫౌంటైన్ చుట్టూ చూసుకోండి. నేనైతే రౌండ్ వేయలేదు, జస్ట్ ఫ్రంట్ నుంచే చూపించిన. ఎందుకంటే చుట్టూ సేమ్ ఉన్నప్పుడు ఇంకా చుట్టూ తిరిగి ఏం చూపిస్తాం, చుట్టూ సేమే ఉంది అది చూడడానికి. సో అందుకనే ఫ్రంట్ నుంచే చూపించిన నేను. చూడండి, ఇదైతే వాటర్ ఫౌంటైన్. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ఇండియన్ గేట్ వెనక భాగంకి వెళ్దాం. ఇండియన్ గేట్ వెనక సైడ్కి అయితే వెళ్దాం మెల్లిగా. చూసారు కదా జనాలు అయితే బీభత్సం. ఇది బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు, కింద పెద్ద బ్రిడ్జ్. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఫ్రెండ్స్. ఓపిక ఉన్న వాళ్ళేమో మొత్తం తిరుగుతున్నారు, ఓపిక లేని వాళ్ళేమో ఓన్లీ ఇండియా గేట్ చూసేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం ఫ్రీ టైం ఉండి మంచిగా గర్ల్ ఫ్రెండ్ వెనకేసుకొని వచ్చి, లేకపోతే చిన్నపిల్లలు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంటే వాళ్ళని వేసుకొని వచ్చి వాళ్ళు కొద్దిసేపు ఉందాం అనుకున్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా చూసేసి వెళ్తున్నారు. కొద్దిగా లేట్ అయినా సరే మొత్తం ఉన్నదంతా చూసేసి వెళ్తున్నారు. కానీ ఒకటే రోజులో అన్నీ చూసేసి వెళ్దాం, 1 డేలోనే మిగతా ఢిల్లీ మొత్తం కంప్లీట్ చేద్దామని అనుకున్న వాళ్ళు మాత్రం ఒక 1 అవర్లో అన్నీ చూసేసుకొని చుట్టూ చూసేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఢిల్లీలో ప్రతివి చూడాలనుకుంటే కనుక మినిమం 5 days to 6 days పెట్టుకుంటే ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అన్నీ చూసేయచ్చు. అన్నీ ఈవినింగ్ టైంలో చూడాల్సినవే. మళ్ళీ అద్భుతంగా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలంటే కనుక
ఖచ్చితంగా సాయంత్రం టైంలోనే చూడాలి. ఇప్పుడైతే మనం చూసుకుంటున్నాం ఇండియన్ గేట్ బ్యాక్ సైడ్, ఇండియా గేట్ బ్యాక్ సైడ్ ఇది. ఎందుకు చూసిరు కదా, ఇప్పుడైతే ఇది వెనక సైడు ఇండియన్ గేట్ బ్యాక్ సైడ్ ఇదైతే. చూడండి ఇదైతే బ్యాక్ సైడు. ఇప్పుడు మనకి చెప్పుకోవాలనుకుంటే కనుక ఈస్ట్ సైడ్, ఎస్ ఈస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఇది. బ్రదర్ హాయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. నా ఛానల్ పేరు తెలియదు, నా ఛానల్ చూడాడు, సబ్స్క్రైబ్ చేసుకోడు, కానీ హాయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. సో తనకు తెలియద్దా ఎక్కడ పడ్డాడు, ఏ వీడియోలో పడ్డాడు అని. చీటింగ్ ఇది. చూసుకోరు కదా, ఇదైతే ఇండియన్ గేట్ బ్యాక్ సైడ్ ఇది. చుట్టూ గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణం. ఆఫ్టర్ 6 తర్వాత వెళ్తే, 6 గంటల తర్వాత వెళ్తే అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్రాంతం. ఎవరో తెలుసు కదా, ఈయన ఎవరో తెలుసు కదా, సుభాష్ చంద్రబోస్. ఆయననే ఇండియన్ గేట్ వెనక ఆయన విగ్రహం ఉంది. దాని చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. ఆ చుట్టూ రౌండ్ వేస్తే దాని వెనకాల మొత్తం పార్కులు ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, టైం పెట్టుకొని పోతే, ఇంత ఫుడ్ తీసుకొని పోతే మంచిగా కూర్చొని ఆరామ్సే తినేసి అన్నీ చూసి రావచ్చు. అక్కడ ఉన్నాయి తినాలనుకుంటే కనుక మనం రూమ్కి వెళ్ళిన తర్వాత ఏదైనా జరగవచ్చు. సో మన సొంత ఫుడ్ బెస్ట్ కదా ఎప్పుడైనా. సో అక్కడ ఎంజాయ్ చేసేటివి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొందరు పడని వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ పడని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వేసే మసాలాలు అవి ఇవి అని కొన్ని ఫుడ్ పడని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం జాగ్రత్త. పడిన వాళ్ళు నాది ఐరన్ బాడీ, నేను చాలా గట్టిగా ఉంటా, నేను చాలా స్టాండర్డ్గా ఉంటా అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, ఏదైనా గుమ్మేసేయండి అక్కడ. కానీ కొంచెం ఇబ్బందులు ఉండే వాళ్ళు అయితే జాగ్రత్త, ఎందుకంటే తిరగడం చాలా ఉంటుంది. సో మళ్ళీ రూమ్కి వెళ్ళే వరకు టైం పట్టవచ్చు, మధ్యలో ఎక్కడ వాష్రూమ్స్ దొరక్కపోవచ్చు. సో జాగ్రత్త, ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్త. అంత కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు తినే ప్రయత్నం చేసినా కూడా తొందరగా రూమ్కి వెళ్ళిపోవచ్చునేమో. కానీ వెళ్ళేటప్పుడే తిన్నారనుకో, వచ్చేటప్పుడు అక్కడికి ఎంట్రీ అయ్యేటప్పుడే తిన్నారనుకో, అది దాటేసి పోయేసరికి ఏమైనా జరగవచ్చు. సో జాగ్రత్త. ఇదైతే మనం ఇండియన్ గేట్ వెనకాలకు వచ్చిన తర్వాత, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వెనకాలకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. అయితే మంచి పార్కులు ఉన్నాయి, కూర్చొని హ్యాపీగా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఆడుకోవచ్చు. లేదు లవర్స్ని తీసుకొని వెళ్తే ఏబిసిడీలు చదవచ్చు. సో అన్ని విధాలుగా హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. సో పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరు వీడియోస్ తీస్తున్నారు, ఎవరెవరు ఫొటోస్ తీస్తున్నారు అన్నది అయితే తెలియదు కదా. సో జాగ్రత్తగానే అయితే ఉండండి, ఎందుకంటే మనది అమెరికన్ కల్చర్ కాదు, మనకంటూ సపరేట్ కల్చర్ ఒకటి ఉంది. సో అందుకని మన కల్చర్నే పాటించండి, అమెరికన్ కల్చర్ మనకొద్దు. సో ఓకే, ఇదైతే మనం చూసుకోవాల్సింది ఇండియన్ గేట్. ఇదే మన ఇండియా గేట్. ఓకే, ఇదన్నీ వెనకాల సైడ్ అన్నీ పార్కులు. ఇంకా వెనక సైడ్ పోయినా కూడా ఏం లేదు, మళ్ళీ రోడ్ యువతల పార్క్స్ అంతే. ఇదే ఇండియా గేట్.